హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కాళేశ్వరం పనుల్లో వేగం పెంచండి అంటూ కూడా ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజ్ మరమ్మతులు చేయాలంటూ ప్రాజెక్ట్ మరమ్మతులపై అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలను త్వరితగతిన మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గురువారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సంబంధిత అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేసి పనుల్లో వేగం పెంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే పన్నులు కట్టే వాళ్లకు రేషన్ కార్డు. రాజధానిలోనే 2 లక్షల మంది ఉన్నట్టు తెలుస్తుంది. ఏఐతో అనర్హుల గుర్తింపు, కార్డుల ఏరివేత, సబ్సిడీ సొమ్ము తిరిగి వసూలకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కఠిన చర్యలకు సర్కార్ సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే సమ్మె దిశగా టీజీఎస్ ఆర్టీసీ 13న ప్రకటిస్తామన్న జేఏసీ. కొండా బదులు ఆది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుర్చీలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూర్చొని ఉన్నారా చూడాలి. సో బట్టి స్థానంలోకి ప్రసాద్ కుమార్ రానున్నారా చూడాలి. ఇక్కడ చూసుకుంటే మేలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. కొత్తగా 3కి ఛాన్స్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. మహేష్ కుమార్ కు అమాత్య యోగం ఇవ్వనున్నారు. అజార్ కు మంత్రి పదవి అలాగే కొనసాగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తుంది. మధు యాష్కి లేదా బలరాం నాయక్ కు టిపిసిసి ఇవ్వనున్నట్టు కూడా సమాచారం. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు నాంది పలికేలా మే 1 వారంలో మంత్రివర్గ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ ప్రక్రియ అమలు చేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత రాజకీయ సమీకరణలు, మంత్రుల పనితీరు అంచనాలు, సామాజిక సమతుల్యత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కేబినెట్ లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వానికి మరింత బలమైన ఇమేజ్ తీసుకురావాలంటే చురుకైన నేతలకు బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఢిల్లీ నాయకుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ క్రమంలో కొత్తగా 3 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. బీసీ, లంబాడా వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యం పెంచేలా నిర్ణయాలు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. సో పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరువురు నేతల మధ్య గంట పాటు చర్చలు జరిగాయి. 2 రోజుల్లో కేసీఆర్ ను కలుస్తానన్న జీవన్ రెడ్డి. సో రేవంత్ కంటే కేసీఆర్ పాలనే బెటర్ అంటూ కూడా ఇక్కడ జీవన్ రెడ్డి తెలిపారు. సో హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది అంటూ, ఆ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది అంటూ కూడా వ్యాఖ్యానించారు. నా చేరికను కేటీఆర్ నిర్ణయిస్తారు అంటూ కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే పొంగులేటి కాదు పొంగులూటి అంటూ కూడా నీ బాంబులన్నీ తుస్సుమన్నాయి అంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడతానంటూ సచివాలయం సాక్షిగా బూతులు, తిట్లు, పిట్టకథలు చెప్తున్నావు, రాఘవ కన్స్ట్రక్షన్స్ యజమానిలా మాట్లాడాడు అంటూ కూడా తెలిపారు. సో సీఎం సహా మంత్రులందరూ అవినీతి పరులే అంటూ కూడా చెప్పారు. సో ఇక్కడ అసెంబ్లీలో తప్పించుకొని బయట కథలు చెప్తున్నారు అంటూ, నిజాయితీ ఉంటే అక్రమదారులపై చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. లేకుంటే తప్పు ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరుకున్నారు. అమెరికా బలగాలు ఇరాన్ సరిహద్దుల్లోనే శత్రువును నాశనం చేసేందుకే మరణాయుధాలతో సిద్ధం. శత్రువును నాశనం చేసేందుకే మరణాయుధాలతో సిద్ధం. ఇరాన్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఎన్నడూ చూడని రీతిలో దాడులు చేపడతామంటూ కూడా ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ హెచ్చరికలు చేశారు. కాల్పుల విరమణ వివాదాల మధ్య లెబనాన్ లో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టించింది. సో లెబనాన్ తో చర్చలకు నేతన్యాహు ఓకే చెప్పారు. సో దాడులను తగ్గించాలని ట్రంప్ సూచనలు చేయగా వచ్చే వారం వాషింగ్టన్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు భేటీ కానున్నారు.
ఇక్కడ చూసుకుంటే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన అసలైన ఒప్పందం పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు, సైనిక బలగాలు ఇరాన్ పరిసర ప్రాంతాల్లోనే మోహరించి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం సీజ్ఫైర్ ప్రకటన అనంతరం కూడా ఇజ్రాయెల్ లెబనాన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 254 మందికి పైగా మృతి చెందగా 1165 మందికి పైగా గాయపడ్డారు. గురువారం కూడా లెబనాన్ రాజధాని బీరూట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో హెజ్బొల్లా అధినేత నయీం కాసిం అత్యంత సన్నిహితుడైన ఆలీ యూసుఫ్ హర్షి మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. ఈ క్రమంలోనే లెబనాన్ నుంచి వరుసగా వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆ దేశంతో చర్చలకు అంగీకరించినట్లు నేతన్యాహు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే పుదుచ్చేరిలో 86.92% ఓటింగ్ నమోదైంది. సో ఇక్కడ కేరళలో 75.1%, అస్సాంలో 84.42% కూడా ఓటింగ్ నమోదైనట్టు తెలుసు. 3 రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒకరి తర్వాత మరొకరు ఇంటిల్లి పాదికి సుస్థి. కోవిడ్ కొత్త వైరస్ తో పెరుగుతున్న ముప్పు. సికాడా, నింబస్, స్టాటస్ వైరస్లతో తీవ్ర అస్వస్థత. ఒమిక్రాన్ వంశం నుంచి వచ్చిన కొత్త వైరస్లు ఇవి. మన రోగ నిరోధక శక్తిని ఏమారుస్తున్న వేరియంట్లు. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి జ్వరాలు, గొంతు సమస్య. ఏసీల వాడకం, తలుపులు మూయడంతోనే ఇబ్బంది. చిన్నపాటి జ్వరం వచ్చినా ఈసారి ఇంట్లో అందరికీ అనారోగ్యమే. ఒకరికి పుట్టి, ఇద్దరికి పుట్టి, అర్ధరాత్రి వేళ అందరికీ పుట్టింది అన్నట్లుగా పరిస్థితి తయారవుతోంది. మొదట కుటుంబంలో ఒకరికి జ్వరం వస్తుంది, పొద్దున అయ్యేసరికి ఇంట్లో మిగతా వారికి సోకుతుంది. అందరూ ఒక్కసారిగా నిరాశ పడిపోతున్నారు. ఇదేదో చైనా, కొరియా సినిమాల్లో చూపిస్తున్న అసాధారణ వైరస్ కాదు, మనందరికీ తెలిసిన కోవిడ్ ప్రభావమే. అందులోనూ ఒమిక్రాన్ వంశం నుంచి కొత్తగా వస్తున్న సికాడా, నింబస్, స్టాటస్ అనే 3 రకాల వేరియంట్లు తాజాగా ప్రపంచవ్యాప్తంగా కూడా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విద్యార్థికి కూడా అల్పాహారంతో పాటు పాలు కూడా ఇవ్వనున్నారు. సో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకం అమల్లోకి రానుంది. విజయ డైరీకి 120 కోట్ల ఆర్డర్ ఇచ్చిన తెలంగాణ సర్కార్. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే మరోసారి మూతపడిన హర్మూజ్ జలసంధి. లెబనాన్ పై దాడులతో అనుమతి లేని నౌకలు బందీ. డీల్ కుదరాలంటే ఇరాన్ షరతు, దాడులు ఆపడమే దానికి గురుతు. సో ఇవ్వండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.